కార్యకర్తలకు నాయకులకు ప్రధానంగా కోలాటాలతో దాదాపుగా 20 కిలోమీటర్లు నడిచి వచ్చిన మా ఆడపడుచులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 20 కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు భూపాల్ నాకు 20 కిలోమీటర్లు నడవాలంటే కాస్త భయం వేసింది. కానీ నడుచుకుంటే ఆడపడుచులను చూసిన తర్వాత కొంచెం సిగ్గైంది. వాళ్ళు వడివడిగా నడుస్తుంటే మేము కాళ్ళు తెచ్చుకుంటా నడిస్తే బాగుండదని చెప్పి ఈరోజు అక్కడి నుంచి నల్గొండ జిల్లా వరకు నడవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి నల్గొండ జిల్లా ఎంత కీలకమైందంటే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులకు కూడా తెలవాలి. 83లో అన్న నందమూరి తారక రామారావు గారు ఇదే నల్గొండ జిల్లా నుంచి నిలబడితే అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు నందమూరి తారక రామారావు గారిని శాసనసభలకు పంపించడం జరిగింది. అదే కాదు, తెలుగుదేశం పార్టీకి నల్గొండ జిల్లా నారా చంద్రబాబు నాయుడు గారికి, నందమూరి తారక రామారావు గారికి నల్గొండ జిల్లా నాయకులన్న అమితమైన ప్రేమ. 3 రాజ్యసభలు నల్గొండ జిల్లాకి ఇస్తే నర్సింగ్ నాయక్ ఇచ్చారు, కల్వల ప్రభాకర్ రావు గారికి ఇచ్చారు, ఆకారపు సుదర్శన్ ఇచ్చారు. సామాజిక న్యాయం అంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందని చెప్పి అనగారిన బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు వేదికగా ఈ నల్గొండ జిల్లా నాయకత్వానికి 3 రాజ్యసభలు ఇచ్చి గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు 27 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైతే ఆ శాసనసభ్యుడిని మంత్రి చేసి ఆ మంత్రి అయిన తర్వాత పెళ్లి చేసింది మోటుపల్లి నరసింహులు గారికి, అన్న నందమూరి తారక రామారావు గారికి చెప్పక తప్పని వేదిక మీద. మోటుపల్లి నరసింహులు గారే కాదు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు దశ దిశ నందమూరి తారక రామారావు గారికి అత్యంత ప్రీతి పాత్రుడైన శిష్యుడే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారికి కుడి కుదంగా చేదోడు వాదోడుగా అహర్నిశలు తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కాపాడిన ఎలిమినేటి మాధవ్ రెడ్డి కూడా ఈ జిల్లా వారి చివరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీ వరకు నల్గొండ జిల్లా అభివృద్ధి వరకు చివరి శ్వాస వరకు పోరాటం చేసిన నాయకుడు ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారికి కూడా నల్గొండ జిల్లా. ఇవాళ ఈ జిల్లా గురించి ఒక మాట చెప్పాలంటే భద్రం నరసింహారెడ్డి గారు, పిఎన్ రెడ్డి గారు, మల్లు సోరంజన్ గారు, ధర్మభిక్షం లాంటి నాయకులను ఇచ్చిన జిల్లా నల్గొండ జిల్లా. అంతేనా, నవాబుల మీద, రజాకర్ల మీద, నిజాం పెద్దందారి మీద ఈ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్వహించి ఒడిశేలలో రాళ్ళు పెట్టి ఒడి పెట్టి కొట్టిన జిల్లా, మహిళలే తుపాకులు బట్టి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్వహించిన జిల్లా నల్లగొండ జిల్లా. ఇంత కీర్తి ప్రతిష్ట నుండి సాయుధ రైతాంగ పోరాటాలు నిర్వహించి బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ కోసం తమ ఆస్తులను మొత్తం దానదత్తం చేసిన భూదాడు రామచంద్రారెడ్డిని ఇచ్చిన జిల్లా నల్గొండ జిల్లా. ఇవాళ నల్గొండ జిల్లాను చరిత్ర పుటలు తడుపుతే ఏ చరిత్రకారులకైనా, ఇవాళ చదువుకుంటున్న నూనూగు మీసాల యువకులకైనా నల్లగొండ జిల్లా చరిత్ర ఏంటో ఇక్కడ ఉన్న బిడ్డలకు తెలుసు. కానీ ఇవాళ నల్గొండ జిల్లా పరిస్థితి ఎట్లయిందంటే పార్టీ ఫిరాయించిన సుఖేందర్ రెడ్డి, పార్టీ ఫిరాయించిన భాస్కర్ రావు గారు, పార్టీ ఫిరాయించిన రవీంద్ర నాయక్ గారు, సారాలో సోడా పోసే జగదీశ్వర్ రెడ్డి మంత్రి గారు, ఈ సర్వ రోగాలకు ఈ సర్వ దరిద్రాలకు కారకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
అంతెందుకు సోదరులారా, మళ్ళీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి నువ్వు మీసాల యువకుడు కన్న తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి జమ చేసి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదివిస్తే తమ బతుకులు బాగుపడతాయి, తమ బిడ్డ బతుకు బంగారు భవిష్యత్తు ఉంటుందని శ్రీకాంతాచార్యని ఈ ఉస్మానియా యూనివర్సిటీకి పంపించిన గడ్డ ఈ నల్లగొండ గడ్డ. ఈ నల్లగొండ బిడ్డ శ్రీకాంతాచారి మొట్టమొదటి ఆత్మ బలిదానంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గర్వంగా మనం చెప్పుకుంటున్నామంటే అది నల్గొండ బిడ్డల త్యాగం అన్న సంగతిని ఈ రాష్ట్రం అంతా గుర్తుపెట్టుకోవాలని ప్రపంచ దేశాలకు చెప్పాల్సిన బాధ్యత మా భుజాల మీద ఉన్నది. అలాంటి నల్గొండ జిల్లాను ఇవాళ సంవత్సరాల కొద్ది దశాబ్దాల కొద్ది పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులు, ఫ్లోరైడ్ తోని నడుము వంగిపోయి కాళ్ళు వంకరయ్యి చేతులు తినడానికి రాక కన్న తల్లులు కూలికి పోవాలంటే బిడ్డ కింద అన్నం పెట్టాలంటే కడుపు కోతకు గురైన కన్న బిడ్డల్ని ఇంట్లో ఉండే మంచాలకు తాళ్ళు పెట్టి కట్టేసి కూలికెళ్తున్న కన్నీటి చరిత్ర కూడా ఈ నల్లగొండ గడ్డ మీద ఉన్నది. అలాంటి నల్లగొండ గడ్డ మీద ఫ్లోరైడ్ భూతాన్ని తరమాలని కృష్ణా జలాలను తీసుకొచ్చి ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి ఎస్ఎల్బిసి ప్రాజెక్టులను నిర్మించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నల్లగొండ బిడ్డల ఫ్లోరైడ్ చరిత్ర ప్రపంచ దేశాలకు తెలుసు. ఇవాళ నిదానంగా నిలబడలేక వెన్నెముక వంగిపోయి కాళ్ళు వంకరైపోయి తినడానికి చేతులు రాక భూమిలో ఫ్లోరైడ్ ఇంకుపోయి మీద ఎత్తున ఫ్లోరైడ్ పేరుకపోతే ఈ నల్గొండ జిల్లాకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇచ్చి ఈ నల్గొండలో పండే పంటలు బంగారు పంటలు చేయడానికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించింది తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలంగాణ ప్రధానికం తరపున నిలబడితే కొందరు మంత్రులు పోకిరి మాటలు మాట్లాడుతున్నారు. ఆ పోకిరి వల్ల పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు కూడా చేరిపోయారు. ఆ బిడ్డ కూడా మీ నల్గొండ బిడ్డని దేవరకొండ పక్కల ఊరు ఎన్నడో బతకలేక వలసపోయి హైదరాబాద్ లో బతికి గతంలో ఆయన ఆత్మగౌరవంతో బతికినోడే, మీసాలు మేలు పెట్టినోడే. కానీ ఇవాళ మరి ఏమైందో కానీ కేసీఆర్ పంచన చేరి నీ పాంచంతో ఆయన బతుకుతున్నాడు నాయని నర్సన. ఎవరి ఆత్మగౌరవాన్ని కిందపరచడానికి ఇలా నాయన నరసింహారెడ్డి గారు కేసీఆర్ కాళ్ళ దగ్గర బతుకుతున్నాడో చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఇవాళ మిత్రులారా, నేను ఇంతకుముందు మా తమ్ముడు నర్సిరెడ్డి చెప్పినట్టు మిషన్ కాకతీయాలో కమిషన్లు అడగలే, వాటర్ గ్రిడ్ లో వాటాలు అడగలే, బతుకమ్మ బడ్జెట్ లో భాగాలు అడగలే, ముఖ్యమంత్రి గారు కుర్చీలో నేను కూర్చుంటా అని అసలే అడగలే. ఏం అడిగినాయా నేను, ఏం అడిగిందయా తెలుగుదేశం పార్టీ అంటే, అయ్యా ఎన్నికల సందర్భంలో ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి 100 మీటింగులలో 100 నియోజకవర్గాలలో ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా అన్నావు కదా. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కూడా నువ్వు రైతు రుణమాఫీ చేయలేదు. 4 విడతలుగా చేస్తా అంటే నువ్వు చెల్లించిన సొమ్ము బ్యాంకులో మిత్తికే సరిపోయింది. కాబట్టి ఇవాళ రైతులు బ్యాంకులో కొత్త రుణం పుట్టక ఇవాళ ప్రైవేట్ అప్పులు తెచ్చుకుంటే ఆ అప్పులు చెల్లించలేక అప్పులు ఇచ్చినోడు ఇంటి ముందర కూర్చుంటే భార్య బిడ్డల ముందర ఇద్దరు పోయి పురుగుల మందు తాగి చస్తుంటే ఆ రైతులకు రుణమాఫీ చేయమని అడిగినది నా తప్ప? ఒక్కసారి మీరు చెప్పండి. ఇవాళ ఇంకేమడిగినా నేను ఇన్పుట్ సబ్సిడీ పేరు మీద కేంద్ర ప్రభుత్వం 790 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేస్తే దాదాపుగా 8 నెలలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం 790 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ
రైతులకు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే కమిషన్లకు కక్కుటి మళ్ళీ కల్వకుంట చంద్రశేఖరరావు గారు ఈ నిధులను దారి మళ్లించి ఆంధ్ర కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తే ఈ పేద రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమని చెప్పి నేను అడగడం తప్ప ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నల్గొండ బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకేమడిగినా నేనంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నకిలీ విత్తనాలు ఒకనాడు పత్తి పండించుకుంటే ఈసారి పత్తి పండించుకోకండి, మీరు వేరే పర్యాయంగా వేరే పంటలు వేయండి అని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తే మిర్చి రైతులు, మొక్కజొన్న రైతులు, సోయాబీన్ రైతులు, పత్తి రైతులు నకిలీ విత్తనాలతో విలవిలలాడి లక్షల ఎకరాల పంట నకిలీ విత్తనాలకు బలైపోయి ఒక్క మొక్క కూడా మొలిసిన మిరప చెట్లు 6 అడుగుల ఎత్తున తాటి చెట్లలో పెరుగుతుంటే ఒక్క మిరపకాయ కూడా గాయకపోతే నల్గొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, పాలమూరు బిడ్డలు రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాష్ట్రాలు, బంధులు చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆ నకిలీ విత్తనాలను అమ్మిన కంపెనీల మీద కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ దగ్గర నష్ట పరిహారాన్ని రాబట్టి రైతులకు చెల్లించమని అడిగిన ఇదేమన్నా నేరమా? ఇదేమన్నా ఘోరమా? ఈ ప్రభుత్వానికి ఎందుకు నకిలీ విత్తన కంపెనీల మీద అంత ప్రేమ, రైతుల మీద లేని ప్రేమ నకిలీ విత్తన కంపెనీల మీద ఎందుకు చూపిస్తుందో ఆలోచన చేయండి అని చెప్పి చెప్పడానికి మీ దగ్గరకు వచ్చిన. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒక నివేదిక ఇచ్చింది. 2015 సంవత్సరంలో భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం 2వదని నివేదిక ఇచ్చింది. తెలంగాణ వస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది, బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన చంద్రశేఖరరావు గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న నంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ వచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2700 మంది రైతులు అప్పులు చెల్లించలేక, రుణమాఫీ జరగక, నకిలీ విత్తనాల బాధతోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. 2700 మంది రైతులకు 6 లక్షల రూపాయల దాకా నష్టపరిహారం ఇవ్వమని అడిగిన. నేనేమన్నా నేరం చేసినా, నేనేమన్నా నా ఇంటికి అడిగినా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 2700 మంది రైతులకు 6 లక్షల రూపాయల దాకా నష్టపరిహారం చెల్లిస్తే 262 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది. కానీ ఆ రైతులకు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ 262 కోట్ల రూపాయలు లేవని ప్రభుత్వం బుకాయిస్తుంది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆయన దగ్గర ఉన్న నల్ల కార్లు నచ్చలేదని నల్ల కార్లు నుంచి పక్కన పడేసి తెల్ల కార్లు కొనుక్కుంటే 100 కోట్ల రూపాయలు పెట్టి తెల్ల కార్లు కొనుక్కున్నాడు. ఇవాళ ఉంటున్న ఇల్లు నచ్చలేదని చెప్పి 10 ఎకరాలలో 150 గదులతో 100 కోట్ల రూపాయలతో సొంత గడి నిర్మించుకున్నాడు. ఆయన కొడుకు ఉన్న సచివాలయం ఉంటే ఆ సచివాలయంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా మళ్ళా ముఖ్యమంత్రి కాలేదంట. చివరికి ఎన్టీ రామారావు గారి అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయింది తప్ప ఆయన కొడుకు ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి రేపు కూడా నీ కొడుకు ముఖ్యమంత్రి కాదు, నీ అల్లుడే అవ్వచ్చేమని ఎవడు వాస్తు పిచ్చోళ్ళు చెప్తే దానికి వాస్తు లేదని చెప్పి సచివాలయాన్ని కూలగొట్టి 1200 కోట్ల రూపాయలతో కొత్త సచివాలయం నిర్మించుకుంటారట. నేను అడుగుతున్నా, నల్గొండ బిడ్డలు నీ కార్లకు 100 కోట్లు పెట్టావు, నీ ఇంటికి 100 కోట్లు పెట్టావు, నీ కొడుకు వాస్తు కోసం 1200 కోట్లు పెట్టావు. కానీ 2700 మంది చచ్చిపోయిన తెలంగాణ రైతాంగ బిడ్డలకు ఎందుకు 262 కోట్లు ఇవ్వాలి అడగడానికి, నిలదీయడానికి ఈ ముఖ్యమంత్రిని జుట్టు పట్టుకొని వంగబెట్టి వసూలు చేయడానికి ఇవాళ నల్గొండ గడ్డ మీదకి వచ్చినాయి. ఇవాళ నీ సోకులకు, నీ కార్లకు, నీ బిడ్డ
బిడ్డ బతుకమ్మలకు నీ కొడుకు మంత్రికి, నీ అల్లుడు మంత్రికి, నీ బిడ్డలు ఎంపీని నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని నువ్వు అనుకుంటున్నావా? ఇవాళ నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, బుద్ధ జీవులకు, మేధావులను, మా సోమర లాంటి కళాకారుల కలిగిన జ్ఞానం ఎందుకు తెలంగాణ మేధావులకు, విజ్ఞానవంతులకు, విద్యావేత్తలకు కలగడం లేదని నేను అడుగుతున్నా. మొదటి ఉద్యమంలో 369 మంది, మళ్ళీ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నది. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి, ఆయన కొడుకు మంత్రి చేయడానికి, అల్లుడి మంత్రి చేయడానికి, బిడ్డని ఎంపీ చేయడానికి ఇంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ఈ రోజు చంద్రశేఖరరావు గారు అంటుంటే ఎందుకు నిలదీస్తలేరు, ఎందుకు ప్రశ్నిస్తలేరని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. తెలంగాణ సమాజం ఎడ్డిలో గుడ్డిలో కాదు. ఒకనాడు తెలంగాణ సమాజం ఎడ్డి అయి ఉండొచ్చు, గుడ్డి అయి ఉండొచ్చు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉన్నది. మల్లయ్య యాదవ్ రోజు గొర్రెల్ని అడవికెళ్ళి కాసుకునేటోడంట. ఎలా విధిగా ఆ రోజు కూడా గొర్రెల్ని కాసుకుంటుంటే ఒక పులిపిల్ల దొరికింది. గొర్రెలతో పాటు ఉంటుంది కదా అని పులి పిల్లని కూడా తెచ్చుకొని సాకిండు. పులి పెద్దదైంది, పంజా పెరిగింది, అన్నీ అయినాయి. ఓనాడు అడవికి పోయినప్పుడు మేపుకుంటుంటే నీళ్లు తాగడానికి ఇంకో పెద్ద పులి వచ్చింది. ఆ పెద్ద పులిని చూసి గొర్రెలన్నీ పరిగెత్తినాయి. పులి పిల్లలు కూడా గొర్రెలతో పాటు పరిగెత్తుకొని పోయి చెట్టు సాటిన దాక్కున్నాయి. ఈ పెద్ద పులి చూసింది దాన్ని. గొర్రెలంటే నన్ను చూసి భయపడ్డే కానీ పులి ఎందుకు భయపడుతుందో దానికి అర్థం కాలే. ఈ పులికి భయపడాల్సిన అవసరం ఉంది, నేను పులినే, గది పులి కదా, అది ఎందుకు భయపడుతుందని దాని దగ్గరికి రమ్మనిపించింది. అమ్మో నేను రాను, నువ్వేదో చేస్తావట, నువ్వు చేస్తావట, చంపుతావట, తింటావట, నేను రానని. నీ మొత్తం ఏం కాదు కదా, దగ్గర నేనేం సంపన్నాను, దగ్గర రాని. ఆ పులి దగ్గరకు వచ్చినాక దాన్ని ఉన్న చాలా బీచ్ చూసింది, ఏమన్నా నకిలీవేమని. అసలే ఉన్నాయి. పంజా బట్టి చూసిండు, పంజా కూడా బలంగానే ఉంది. అప్పుడు ఆ పెద్ద పులి అడిగినారే, నువ్వు కూడా నాలాగనే పులివి, నువ్వెందుకు భయపడుతున్నావు? గొర్రెలంటే భయపడ్డే కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదంటే ఈ పులికి నమ్మకం కలగలే. అప్పుడు పెద్ద పులి నీళ్ళగానికి తీసుకుపోయి చూపించింది. చూడు, నీళ్ళగా కావాలంటే చూడు, ఇగో నాకున్నట్టే చాలా నీకున్నాయంటే అవును ఉన్నాయని, నాకున్నట్టే పంజా ఉందా అంటే అవును ఉన్నదన్నది. ఈ పులి గాండ్రించి చూపించింది, నువ్వు కూడా గాండ్రించి నీకు తెలుస్తుందని. అది కూడా గాండ్రించింది పులిలోనే. ఆ పులికి ధైర్యం వచ్చింది. అప్పుడు చెప్పింది, నువ్వు గొర్రె పిల్లవు కాదు, నువ్వు పులి పిల్లవు, నువ్వు గాండ్రిస్తే ఎవడైనా గజగజలాడాల్సిందే అని. ఈ కథ ఎందుకు చెప్తున్నా అంటే, తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు బీసీలందరూ గొర్రె పిల్లలాగా బతికేటోళ్ళు. కానీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి గొర్రె పిల్లలాగా అమాయకంగా బతికే బీసీలకు మీరు పులి పిల్లలు, పులి బిడ్డలు, మీరు తిరగబడండి, మీరు గాండ్రించండి, మీరు కూడా నాలక పులి బిడ్డలై తిరగబడండి, రాజ్యాధికారాన్ని సాధించండి, రాజ్యంలో మీ భాగాన్ని తీసుకోండి అని చెప్తే ఈనాడు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుతో మొదలు పెడితే ఒక దేవేంద్ర గౌడ్ను, ఒక కరెన్సీను ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మత్పల్లి నరసింహులు, ఎవరికై చెప్పిన ఒక చంద్రశేఖర్, ఒక శ్రీనివాస్ యాదవ్, ఒక కృష్ణ యాదవ్, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక ఎల్ రమణను నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ సోదరులారా, మనం ఎర్రోలం కాదు, ఎడ్డోలం కాదు, గొర్రె పిల్లలం అసలే కాదు. తెలుగుదేశం పార్టీ పెంచిన పులి బిడ్డలం. ఇవాళ కేసీఆర్ నాటకాలకు, కేసీఆర్ పెత్తందారి వ్యవహారాలకు, కేసీఆర్ గడులలా నీ బాంచం దూరాన్ని బతికే బానిసలం కాదు. ఇవాళ పులి బిడ్డలం. తెలంగాణ నడిగొట్టున నల్గొండ సెంటర్ లో తొడగొట్టి కేసీఆర్ గడిలను పడగొట్టే బిడ్డలు ఈ తెలంగాణలో ఉన్నారు. కేసీఆర్ పతనం నల్గొండ నుంచే మొదలవుతుందని చెప్పి ఇవాళ బలహీన వర్గాల బిడ్డలకు నేను తెలియజేస్తున్నా. ఇవాళ వచ్చిన తెలంగాణలో మన వాటా ఏందో మనం అడగాల్సిన అవసరం ఉన్నది. ఏబిసిడి వర్గీకరణ మా సోదరులు వచ్చి ఇంతకుముందు పోస్టర్ విడుదల చేయించారు. అసలు వర్గీకరణ అనేది మా బిడ్డ, మేము పెంచుకున్న బిడ్డ, మేము భుజాలను ఎక్కువ తిరిగిన బిడ్డ.
మాదిగలకు అన్యాయం జరుగుతుందని, ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే మాదిగ బిడ్డలకు న్యాయం జరుగుతుందని, రాజ్యాధికారంలో వాటాలు ఇస్తామని ఈనాడు మాదిగల ఆత్మగౌరవంతో 1,00,000 పైగా ఉద్యోగాలలో చేరిందంటే తెలుగుదేశం పార్టీ అన్నాడు ఏబిసిడి వర్గీకరణ చేయడం వల్లనే ఇవాళ మాదిగ బిడ్డల ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ ఆ విధానానికి కట్టుబడి ఉన్నది. 27 తారీఖు రోజు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పల్లెడు గ్రౌండ్ లో లక్షలాదిగా మాదిగ బిడ్డలకు తోడుగా మేమందరం కూడా ఉండి వర్గీకరణకు సంపూర్ణమైన మద్దతును పలికి ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళను కూడా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ముఖ్యమంత్రి గారు 3 రోజులు ఢిల్లీ పర్యటన చేసింది. దీని గురించి మాట్లాడుకోవాలి. పాత్రికేయ మిత్రులు ఆలోచన చేయాలి, యువకులు అర్థం చేసుకోవాలి. మా అక్కల ఆడపడుచులందరూ ఈటీవో మాటీవో సీరియల్ చూసేది ఆపి 5 నిమిషాలు ఆలోచన చేయాలి. రైతులు చచ్చిపోతే పోలే, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పోలే, పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పోలే, దళితుల 3 ఎకరాల భూమి కోసం పోలే, గిరిజనుల 12% రిజర్వేషన్ల పోలే, మైనార్టీల 12% రిజర్వేషన్ల పోలే, వికలాంగుల 3% రిజర్వేషన్ల పోలే, కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య కోసం పోలే, తెలంగాణను అభివృద్ధి చేయడానికి ప్రాణహిత చేవల్ల జాతీయ ప్రాజెక్టు కోసం ఢిల్లీకి పోలే, కాజీపేటలో రైల్వే జంక్షన్ కోసం పోలే, యూనివర్సిటీల కోసం పోలే, ఏ ఒక్క తెలంగాణలో అభివృద్ధి పథకం కోసము నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్న ఎస్ఎల్బిసిను పూర్తి చేయడానికి అవసరమైన సహాయానికి పోలే. కానీ 500,000 రూపాయల నోటు రద్దు చేయంగానే ఆగవేగాల మీద ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయేది. మీరు చూసిండ్రు కదా, కాలు కాలిన పిల్లిలాగా సందలో మెంటలున్నాక నోట్లు రద్దు చేయగానే ముఖ్యమంత్రి గారు అక్కడ అక్కడ తిరిగాడు. గవర్నర్ గారి దగ్గర పోయి 4 గంటలు కూర్చున్నాడు. గవర్నర్ గారి దగ్గర కూర్చున్న తర్వాత 2 రోజుల తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెట్టుబడిదారుడు నందగిరి హిల్స్ లో ఉండే మా ఓం రామేశ్వరరావు గారి ఇంట్లో 3 గంటలు చర్చలు చేసిండు. నేను అడుగుతున్నా, రాష్ట్రంలో పేదలకు చిల్లర దొరకక 100 రూపాయల నోట్లు 50 రూపాయల నోట్లు దొరకని సందర్భంలో మై ఓం రామేశ్వరరావు ఇంట్లో రహస్యంగా 3 గంటలు ఏమి చర్చలు చేసిండో ఈ రోజు తెలంగాణ ప్రజానికానికి చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ లో నోట్ల ఇబ్బంది ఉండే అధికారుల నుంచి సమీక్షించి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 కోట్ల రూపాయలు అదనంగా ఆంధ్రప్రదేశ్ కు చెప్పి బ్యాంకులలో ఉండే వాళ్లకు చిల్లర నోట్లను ఇప్పించే ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్క అధికారులు పిలవలే, బ్యాంక్ అధికారులతో మాట్లాడే పేదల ప్రజలకు 500,000 రూపాయల నోట్లను తీసుకొని చిల్లర ఇచ్చే ప్రయత్నం చేయలే. కానీ ఆగమేఘాల మీద ఢిల్లీకి పోయి మాత్రం ఖర్చు వచ్చింది. ఆయన ఏది మాట్లాడినా కెమెరాలు తీసుకొని పోయి టీవీల ముందర చూపించే ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో 50 నిమిషాలు మాట్లాడితే ఒక్క అంశం కూడా బయటికి ఎందుకు రాలేదో చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుతుంటే దేశ ప్రజానికానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నదా లేదా ఆలోచన చేయండి. పార్లమెంట్ కు రావాల్సిన ప్రధానమంత్రి పార్లమెంట్ కు పోలేదు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రత్యేక సమావేశమై చర్చించుకున్న చర్చలేంటో, చర్చల సారాంశం ఏంటో తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 2.5 సంవత్సరాలలో టెండర్ల పేరు మీద 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి 10% కమిషన్ 20,000 కోట్ల రూపాయలు బొక్కిన చంద్రశేఖర్ రావు నీ 20,000 కోట్ల రూపాయలు చెల్లకుండా పోతే ఆగ మేఘాల మీద ఢిల్లీకి పరిగెత్తుకెళ్ళి నరేంద్ర మోడీ ముందర మొక్కలేను కదా. తెలంగాణ రాష్ట్రాంగం 2,700 మంది చచ్చిపోతే ఒక్కనాడైనా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మా తెలంగాణ బిడ్డలు 2,700 మంది రైతులు చచ్చిపోయి రుణమాఫీ చేయడానికి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వమని ఎందుకు అడగలేదని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నిలదీస్తున్నా.
అంతెందుకు తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తానని 3 ఎకరాల భూమి ఇస్తానని ప్రతి వాడికి ఇల్లు ఇస్తానని ప్రతి ఇంట్లో ఉద్యోగం ఇస్తాను కదా వాటి మీద ఏమైనా ప్రధానమంత్రిని చర్చించిన వాళ్ళు అని నేను అడుగుతున్నా. ఇవాళ నీ సొమ్ము చెల్లకుండా పోతే ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్ళి నువ్వు నీ బిడ్డ నీ కొడుకు మొత్తం లైన్ కట్టి ఢిల్లీలో కూర్చున్నారా? తమాషా చూడండి, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మనం తెచ్చుకున్న తెలంగాణలో మనమందరం తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ గారు బొందల కంటే తెలంగాణ ఇచ్చి ఆయన కుటుంబానికి మాత్రం బంగారు కుటుంబం అయిపోయింది కేసీఆర్ కుటుంబం. ఇవాళ వేల కోట్ల రూపాయల ధనాన్ని దోచుకున్న చంద్రశేఖరరావు గారు వాటిని చెల్లుబాటు చేసుకోవడానికి ఢిల్లీకి పరిగెత్తిన కానీ తెలంగాణ బిడ్డల బతుకులు బాగు చేయడానికి ఎక్కడికైనా వెళ్ళిన వాడిని నేను అడుగుతున్నా. నోట్లు రద్దయితే రామేశ్వరరావు ఇంటికి వెళ్ళినా కానీ చచ్చిపోయిన తెలంగాణ బిడ్డల ఇంటి నుంచి వచ్చిన వాడిని అడుగుతున్నా. ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించిన వాడిని అడుగుతున్నా. 2,500 సంవత్సరాలైనా రోజు 1,200 మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఒక్క పూటైనా పిలిచి వాళ్ళ తల్లిదండ్రులను మీ నూనెలు మీసాల బిడ్డలు చచ్చిపోతే కడుపు కోతతో మీరు ఎట్లా బతుకుతున్నారు? మీకు అసలు తినడానికి ఉన్నదా? పడుకోవడానికి ఇల్లు ఉన్నదా? మీ బ్రతుకులు ఎట్లున్నాయి? కన్న తల్లి కడుపు కోత గురైన తల్లులు ఎట్లున్నో ఒక్క రోజైనా ఆ తల్లిదండ్రులను పిలిచి నువ్వు పలకరించిన పాపాల పోయినవా అని నేను అడుగుతున్నా. నువ్వు మాత్రం షష్టి పూర్తి చేసుకుంటే రామేశ్వరరావు గారి దగ్గర పోయి 4 గంటలు కూర్చుంటావా? చిన్నజీవి షష్టి పూర్తి చేసుకుంటే 8 గంటలు కూర్చుంటావా? ఇవాళ తెచ్చిన తెలంగాణలో రామేశ్వరరావు గారి షష్టి పూర్తికి చిన్నజీవి షష్టి పూర్తికి ముఖ్యమంత్రి గంటలు కొన్ని కూర్చోవచ్చు. నీ బంధువులు అయితే కూర్చో మాకు అభ్యంతరం లేదు. కానీ దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు బలైన వర్గాల బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుని అప్పుల ఊపిలో కూరుకుపోయి చచ్చిపోయి శవాలే కాకపోతుంటే ఒక్క కుటుంబాన్నైనా నువ్వు పలకరించావని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా కాబట్టే తెలంగాణలో తెలుగుదేశం ఉండొద్దు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? తెలంగాణలో తెలుగుదేశం ఉండొద్దంటే గొర్రెలుగా బతికే సామాన్యులను పులిబిడ్డలుగా తయారు చేసిన తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కుటుంబ దోపిడీని నిలదీస్తారని ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి కూలదోస్తారని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉండొద్దు అంటున్నాడు. ఒకనాడు సుఖేందర్ రెడ్డి గొప్పగా నీతులు చెప్పేటోడు పాలు అమ్ముకునే కాడి నుంచి ఇప్పుడు తలకాయలు అమ్ముకునే కాడికి వచ్చిండు. గొప్ప గొప్ప మాటలు చెప్పేటోడు నీతులు చెప్పేటోడు టీవీల కాడికి వచ్చి ఇంకొక ఆయన భాస్కర్ రావు నమ్మితురా సిద్ధ అంటే ఏమో చేసిండు అని చెప్పిన వెంకటోడు. జానారెడ్డి బాగా నమ్మిండు, బాగా పెట్టిండు భాస్కర్ రావు. చివరికి కమ్యూనిస్టులన్నా నిబద్ధతతో ఉండేటోళ్ళు అనుకున్నాం మేము. చివరికి కమ్యూనిస్టులను కూడా మలినం చేసిన చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవీంద్ర నాయకుని పట్టుకొని పోయి ఇక వాళ్ళ కథ అట్లుంది. ఇవాళ అందుకే నల్గొండ జిల్లా నుంచి తెలంగాణ సమాజం నుంచి తెలంగాణకు పట్టిన గులాబీ చీరలు వదిలించాల్సిన అవసరం ఉన్నది. ఈడున్న రైతాంగం అందరూ పురుగుల మందు కొట్టాల్సిందే, పట్టిన గులాబీ చీరలు వదిలించాల్సిందే. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు గులాబీ ఫ్లెక్సీలు ఒక్కొక్క దగ్గర ఫోటోలు చూస్తే పోలీస్ స్టేషన్ లో పిక్ పాకెటర్స్ లాంటి ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నది టీఆర్ఎస్ నాయకులు. స్టేషన్లలో ఉండాల్సిన దొంగలందరూ టీఆర్ఎస్ కండవ కప్పుకొని ఫ్లెక్సీలు పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. కాబట్టి సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. బడుగులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బలైన వర్గాలు, బీసీలు ఎవరు కూడా అదే పడాల్సిన పని లేదు. మన పోరాటానికి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక వేదిక ఇచ్చాడు. ఈ వేదిక బడుగు, బలైన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల కోసం ఇచ్చిన వేదిక. మీ తరపున చివరి శ్వాస వరకు, చివరి రక్తం పట్టు వరకు, ఊపిరి ఆగినంత వరకు మీ తరపున నిలబడి నేను పోరాటం చేస్తా. ఈ చంద్రశేఖరరావు గారిని అహంకారంతో అధికారం మడంతో కళ్ళు మూసపోయిన ముఖ్యమంత్రిని కూలదోసే వరకు, బడుగు, బలైన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు న్యాయం జరిగే వరకు అలుపెరగని పోరాటం చేస్తా.
తప్పకుండా తెలంగాణ సమాజానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ చివరిగా ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకప్పుడు మీ నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక వెలుగు వెలిగేటోళ్ళు. ఇప్పుడు అవి ఎట్లా అయిపోయాయంటే కోమటిరెడ్డి బ్రదర్స్ నిన్న మన రద్దు చేసిన 1000 రూపాయల నోట్లాగా అయిపోయింది. ఇక దానికి ఏం విలువ లేదు. కాసుకోవడానికి సలి కూడా వనికిరాదు, చుట్ట కూడా వనికిరాదు. కోమటిరెడ్డి బ్రదర్స్ పోయిండు, కంచాల బ్రదర్స్ వచ్చిండు. కంచాల బ్రదర్స్ అంటే కంచాల కృష్ణారెడ్డి ఉండొచ్చు, భూపాలు ఉండొచ్చు, నాకు సొంత అన్నదమ్ములు అంటారు. ఆ కుటుంబానికి ఎప్పటికీ అండదండగా నేనుంటా, తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఓసారి అన్యాయం జరిగి ఉండొచ్చు. ఉమ్మక నాయకత్వంలో మళ్ళీ అన్యాయం జరగకుండా మీ అభిమాన నాయకుడు కంచెల భూపాలను నల్గొండ నుంచి ఎమ్మెల్యే చేసే వరకు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా వారందరి అనుమతితోటి, మా సీతక్క అనుమతితోటి భూపాల్కి ఎట్లాంటి ఇబ్బంది లేదు. భూపాల్కి ఏదైనా సమస్య వస్తే అది రేవంత్ రెడ్డిని దాటుకున్న తర్వాతనే భూపాల్ దగ్గరికి రావాలి సమస్య. ఇక చెల్లని చిత్తుకాయితం ఎంతనో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తీసి చెత్తకూడి వేయండి, కంచాల బ్రదర్స్ కు తోడు ఉండండి. మీకందరికీ కూడా మంచి చేయడానికి, మీ పక్కన ఉండడానికి, నల్గొండను అభివృద్ధి చేయడానికి మేమందరం సహకరిస్తామని చెప్పి ఇంత ఓపికతో, ఇంత నిరీక్షణతో, ఇంత సమయం వరకు ఉన్న మిత్రులందరికీ రిటర్న్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఆధారబాధ వెళ్తే 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే అది తీర్చలేనిది, పూడ్చలేనిది. మిత్రులందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి తెలియజేస్తూ మళ్ళా వస్తా, దేవరకొండకు వస్తా, నాయక్ దగ్గర మీటింగ్ పెడతా, ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో సమస్యల మీద పోరాటం చేస్తా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.